వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చెన్నైలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన కాపు రామచంద్రారెడ్డి తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా సేవలందించిన గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ తమిళసైని దక్షిణ చెన్నై పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఆదరించాలని, ఆమెకు ఓటు వేసి గెలిపించాలని కాపు రామచంద్రారెడ్డి కోరారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని, భారతదేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచంలోని భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపగల ప్రపంచ నాయకుడిగా వర్ధిల్లుతున్న శ్రీ నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేసుకోవాలని కోరారు. చెన్నై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. నేను కాపు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. దానికి తోడు రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విప్గా కూడా ఉన్నాను. మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకు శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. ఆమెను చూశాము. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి పేరుంది. ఆమె కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. చెన్నైలో ఉన్నటువంటి తెలుగు సోదరులకు, తెలుగు సోదరీమణులందరికీ కూడా నేను చేతులు జోడించి నా విన్నపం చేస్తూ ఉన్నాను. దయచేసి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి ఒక అమూల్యమైన ఓటును వేసి మద్దతు పలికి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాను. మోదీజీ గారు వికసిత్ భారత్ పేరుతోటి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చగలిగే శక్తి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉంది. వికసిత్ భారత్ మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలను తీసుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు. మోదీజీ గారు కేవలం భారతదేశానికి నాయకుడు కాదు, ప్రపంచమే గుర్తించినటువంటి గొప్ప నాయకుడు మోదీజీ గారు. కాబట్టి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి, దానికి తోడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కూడా ఓట్లు వేయించి ఎన్డీఏ కూటమిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత ముందుకు పోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి